అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి జాతకులకు నమస్కారం. కుంభరాశి వారికి ఏప్రిల్ మాసంలో 21, 22, 23, 24 తారీఖుల్లో కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ ఏ విధంగా ఉండబోతుందనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో అందరూ కలిసి సంతోషంతో గంతులు వేసే రోజులుగా మిగలబోతున్నాయి. జరగబోయే ఆ విషయాలు వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. నేను చెబుతున్న ఈ మాటలను తమాషాగా మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతం జరగడం ఖాయం. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎప్పుడూ ఊహించినటువంటి ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఈ వీడియోను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో తప్పకుండా మీరు పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. ఎందుకంటే 15 ఏళ్ల తర్వాత మరలా మీ జాతకంలో ఇలాంటి అద్భుతమైనటువంటి గ్రహగతులు రాబోతున్నాయి. అందుకే ఈ వీడియోను చివరి వరకు చాలా ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని వినండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ యొక్క ఇష్టదైవాన్ని ఒకసారి తలుచుకొని మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఆశీస్సులు కలగజేయాలని చెప్పి కోరుకోండి. అలాగే వీడియోకు లైక్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది మీ సంకల్పాన్ని అలాగే భగవంతుడి యొక్క పాదాల వద్దకు చేర్చేలా చేస్తుంది. చూడండి, రాబోయే 4 రోజులు మీ జీవితంలో ఆనంద తాండవం చేయబోయే రోజులు. నేరుగా విషయంలోకి వస్తే మీ జాతకంలో ఇప్పుడు శనిదేవుడి ప్రభావం మొదలైంది. ఆయనతో పాటు సాక్షాత్తు కొంతమంది దేవతల యొక్క అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అలాగే ధనలక్ష్మి ఏకమై మీ జాతకంలో కొలువు తీరబోతున్నారు. శనిదేవుడు మీ రాశిలోకి ప్రవేశించి గ్రహగతుల్లో చేస్తున్నటువంటి ఈ మార్పులు మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి. మీ ధనస్థానం ఇప్పుడు ఎంతో మరింత బలంగా మారబోతుంది. ముఖ్యంగా శుక్రుడు, శని, మంగళ అలాగే బుధ గ్రహాలు అన్నీ కలిసి మీ అదృష్టాన్ని పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. మీకు శుభాకాంక్షలు. సరిగ్గా 15 ఏళ్ల కిందట మీకు ఇలాంటి అదృష్టం ఒక్కసారి దక్కింది. మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత అద్భుత అవకాశం అనేది మీకు తలుపు తట్టబోతుంది. మరలా ఇలాంటి సమయం రావాలంటే మరో 15 ఏళ్ళు పడుతుంది. అందుకే ఈ అవకాశాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ 4 రోజుల్లో మీ జాతకంలో అద్భుతమైన రాజయోగాలు కలగడం ఖాయం. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండడం వలన మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరైపోతున్నాయి. ముఖ్యంగా దుర్గాదేవి ఆశీస్సులు సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరగడానికి, మీ ఆర్థిక స్థితిలో ఒక గొప్ప మార్పు రావడానికి దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు గొప్ప వరాలను ఇవ్వబోతుందనే చెప్పుకోవచ్చు. ఆ వరాలు ఏంటి, మీరు ఎంత కష్టపడితే ఈ అదృష్టం మీ సొంతం అవుతుంది అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నారు, రేయింబవళ్ళు ఎక్కువగా శ్రమిస్తున్నారు. ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు వెనక్కి తగ్గకుండా నిలబడ్డారు. ఆ నిజాయితీకి భగవంతుడు ఇచ్చేటటువంటి తీర్పు ఇదని చెప్పుకోవచ్చు. మీ జాతకంలో ఇప్పుడు ఒక అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. నిజంగా మీ అదృష్టం ఇక్కడి నుండి మొదలు కాబోతుంది. ఇలాంటి అవకాశం మరలా రాకపోవచ్చు. సరిగ్గా 15 ఏళ్ల కిందట ఇలాంటి అదృష్టం మీ తలుపు తట్టిందని చెప్పాను కదా. మరలా ఇన్నేళ్ల తర్వాత ఆ సమయం మీ దగ్గరకు వచ్చింది. మరి ఇలాంటి అద్భుతం జరగాలంటే ఇంకో 15 ఏళ్ళు పడుతుందని కూడా చెప్పాను. అందుకే వీడియోను నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు ప్రశాంతంగా వినండి. రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో సుఖ సమృద్ధి యోగంతో పాటు ఆయుష్మాన్ అనే అరుదైనటువంటి యోగం, రాజయోగం కూడా తప్పకుండా కలగడం ఖాయం. మీ జాతకంలో లాభస్థానంలో లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నప్పుడు మీకు సుఖం, సంపద దానంతట అవే తప్పక వస్తాయని గుర్తించండి. దీనివల్ల మీ గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా ఆర్థిక స్థితిలో మీరు ఊహించని మార్పులను తప్పకుండా చూస్తారు. అంతేకాదు, ఒక పెద్ద నిర్ణయం అనేది భగవంతుడు తీసుకోబోతున్నాడు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో 4 గొప్ప వరాలనైతే భగవంతుడు ఇవ్వబోతున్నాడు. ఆ వరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే విషయాలు వింటే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావడం ఖాయం. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు పడిన కష్టం అంతా ఇంత కాదు. గతంలో మీరు మీ లక్ష్యాలను సాధించడానికి పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడ్డారు. మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు గుండెల్లో ఉన్నా వాటన్నింటినీ కూడా దిగమింగుకొని మీ పని మీద మీరు దృష్టి సారించారు. మంచి పనులు చేయడంలో మీరు ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గలేదు. మీ స్థానంలో ఇంకెవరున్నా సరే ఆ బాధలు భరించలేక తప్పుడు మార్గాల్లోకి ఇప్పటికే వెళ్ళిపోయేవారు. కానీ మీరు మాత్రం ధర్మం వైపే నిలబడ్డారు. మీ చుట్టుపక్కల చాలామంది తప్పుడు పనులు చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ ఉండడం మీరు చూస్తూనే ఉన్నారు. అలాంటి పనుల వల్ల వెంటనే డబ్బు రావచ్చేమో, కానీ ఆ డబ్బు ఎప్పుడూ కూడా నిలబడదు. దాని ఫలితం ఎప్పుడూ చెడుగానే ఉంటుంది. అధర్మ మార్గంలో సంపాదించిన డబ్బు ఎవరికి శాంతిని ఇవ్వదు.
లక్ష్మీదేవి కేవలం మనసును శుద్ధం చేసి ధర్మ మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. కష్టపడే వారి ఇంట్లోనే ఆమె స్థిరంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చేసిన మంచి పనులకు, మీరు పడినటువంటి కష్టానికి ఫలితం ఇచ్చే సమయం వచ్చింది. ఇది మీ నిజాయితీకి భగవంతుడు ఇస్తున్నటువంటి బహుమతి. అక్రమంగా సంపాదించే డబ్బు ఎప్పుడూ నిలబడదు. ఇతరులను మోసం చేసి లేదా అన్యాయం చేసి సంపాదించే వారిపై భగవంతుడి యొక్క కృప అస్సలు ఉండదు. మరి అలాంటి వారి జీవితాల్లోకి వేలు లక్షలు రావచ్చేమో, కానీ ఆ డబ్బు నీళ్ళల్లా కరిగిపోతుంది తప్ప ఇంట్లో నిలకడగా అయితే ఉండదు. లక్ష్మీదేవి కేవలం మనసును శుద్ధి చేసుకుని ధర్మ మార్గంలో నడిచే వారి ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది. మరి మీ గతంలో అంటే మీరు చేసినటువంటి మంచి పనులకు, మీరు పడినటువంటి కష్టానికి ఫలితం ఇచ్చే సమయం ఇదే కావచ్చు. సాక్షాత్తు గ్రహగతులే మీకు అనుకూలంగా మారి ఈ అదృష్టాన్ని మోసుకురాబోతున్నాయి. మీ జాతకంలో ఇప్పుడు రాహుకేతువులతో పాటుగా శని, శుక్ర, మంగళ, బుధగ్రహాలు అన్నీ కూడా కలగలిసి మీకు అనేక రకాలుగా మేలు చేయబోతున్నారు. ఇది నిజంగా సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. ముఖ్యంగా గత వారం రోజుల నుండి మీ జాతకంలో రాహువు ప్రభావం సానుకూలంగా ఉంది. ఈ శుభ ప్రభావం మరో 15 రోజుల పాటు ఉండబోతుంది. సాధారణంగా రాహు అనుకూలంగా మారితే ఆ ఫలితం 21 రోజుల పాటు బలంగా ఉంటుందట. అప్పుడే అయితే మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే గుర్తుంచుకోవాలి. గతంలో మీరు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల మీ చేతి వరకు వచ్చిన విజయాలు వెనక్కి వెళ్ళిపోయాయి. సంతోషం కలుగుతుందనుకునే లోపు ఏదో ఒక అడ్డంకి ఎదురై మిమ్మల్ని ఆపేసింది. కానీ ఇకపై అలా జరగదు. ఎందుకంటే ఇప్పుడు మీరు పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్ళబోతున్నారు. మీ జీవితాన్ని మార్చేసే పూర్తి సమాచారాన్ని ఈరోజు ఈ వీడియోలో మీకు అందిస్తాను. మీ దారిలో ఏవైనా ఆపదలు వచ్చే ముందు వాటిని ఎలా పసిగట్టాలి, గ్రహాల అనుకూలతను ఎలా ఉపయోగించుకోవాలన్నది వివరంగా చెబుతాను. మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంచాంగ గణనలను లెక్కపెట్టి దాదాపు కొంత సమయం పాటు వెచ్చించి ఈ వీడియోను సిద్ధం చేశాను. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ అద్భుతమైనటువంటి మార్పులను అర్థం చేసుకుంటే మీ జీవితం మరొక తారాస్థాయికి చేరడం ఖాయం. ముఖ్యంగా మీకోసం ఇంతగా ఎన్నో రకాల విషయాలను విశ్లేషించి సిద్ధం చేసినటువంటి ఈ వీడియో కోసం నేను మీ నుండి ఆశించేది ఒకటే. వీడియోను చివరి వరకు ఏకాగ్రతతో చూడండి. అలాగే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి. అంతేకాదు, ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో ఏంటంటే అనేక రకాల మార్పులు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక నిజాన్ని గ్రహించాలి. మీ జీవితంలో ఎప్పుడైనా మంచి సమయం మొదలవుతున్నప్పుడు లేదా మీరు సంతోషంగా ఉండబోతున్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక ఆటంకాన్ని సృష్టిస్తూనే వచ్చారు. అసలు ఈ అడ్డంకులు ఎవరు సృష్టిస్తున్నారనేది తెలుసా? మీ చుట్టూనే ఉండి మీ మేలు కోరుతున్నట్లుగా నటించేటటువంటి ఆ రహస్య శత్రువులే ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఆ రహస్య శత్రువుల గురించి ఎలా తెలుసుకోవాలి, వారి నుండి మేము ఎలా బయటపడాలని మీరు అనుకుంటూ ఉండవచ్చు. అయితే మీ యొక్క శత్రువులు ఈ పనులన్నీ కూడా మీ ద్వారా అన్ని విషయాలు తెలుసుకొని చేస్తున్నారు. వీరు మీ ముందు చాలా మంచివారుగా కనిపిస్తారు. అయితే మంచి పొరుగువారిలా, స్నేహితుల్లా, ఆత్మీయ బంధువులా నటిస్తారు. కానీ లోపల మాత్రం తోడేలు లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మిమ్మల్ని లోపల దెబ్బతీస్తూ మీ జీవితాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం మీకు ఇప్పటి వరకు అర్థం కాకపోవచ్చు. అందుకే ఇకపై మీరు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మీ జాతకంలో గ్రహాలు అనుకూల ఫలితాలను ఇవ్వాలన్నా, మీరు చేసే పనుల్లో విజయం దక్కాలన్నా ముందుగా ఇలాంటి మనుషుల నుండి మీరు తప్పకుండా దూరం జరగాలి. గత 7 ఏళ్లుగా మీ జీవితాన్ని నేను గమనిస్తూ వచ్చాను. మీకు ఎప్పుడైనా కానీ బయట వ్యక్తుల కంటే మీ సొంత మనుషుల వల్లనే ఎక్కువగా నష్టమైతే జరుగుతూ వచ్చింది. మీరు ఎవరినైతే కళ్ళు మూసుకొని నమ్ముతున్నారో, ఎవరి కోసమైతే రేయింబవళ్ళు కష్టపడుతున్నారో ఆ వ్యక్తులే మీ వెనుక ఎన్నో రకాలుగా కోతులు తీస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఈ నిజం మీకు తెలిస్తే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండవచ్చు. ఎందుకంటే ఎవరికైతే మీరు ప్రాణం ఇస్తారో, ఎవరికైతే కష్టం వస్తే మీరు ముందు నిలబడతారో అటువంటి వ్యక్తులే మిమ్మల్ని కిందకు లాగాలని చెప్పి చూస్తున్నప్పుడు ఎవరి మనసైనా కానీ చివుక్కుమంటుంది. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే నమ్ముతున్నారో వారి నిజానికి మీ మంచితనాన్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని వంకర దారిలో నడిపిస్తున్నారు. లోపలే మిమ్మల్ని దెబ్బతీస్తూ మీకు తీరని నష్టాన్ని అలాగే నిస్సహాయతను కలిగిస్తున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, మీతో వారికి ఉన్న సంబంధం ఏంటి అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే కనుక నేను చెప్పేటటువంటి కొన్ని గుర్తులను బట్టి ఆ వ్యక్తి ఎవరనేది మీరు గ్రహించగలిగితే వెంటనే మీరు ఆ వ్యక్తిని ఇక నుండి దూరం పెట్టేయండి. అయితే నేను మరలా చెబుతున్నానండి, ఈ వీడియోను చాలా జాగ్రత్తగా అయితే వినండి. పాత రోజులు ఇప్పుడు మారిపోయాయి. మీ జీవితంలో ఒక కొత్త మలుపు అనేది రాబోతుంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త జన్మ లాంటిది.
ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలన్నీ కూడా ముగిసిపోయాయనే చెప్పుకోవచ్చు. సంతోషకరమైన జీవితం మీ సొంతం కాబోతుంది. ఈ కొత్త ప్రయాణంలో శత్రువుల జాడ ఉండదు. ఎటువంటి ఇబ్బందులు మీకు ఎదురవ్వవు. కనీసం నెగిటివ్ శక్తులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే కనుక మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఆ శత్రువుల గుట్టు ఇప్పుడు నేను బయటపెట్టబోతున్నాను. మీ శత్రువులు మీపై ఉన్న ద్వేషంతో గుడ్డివాళ్ళలా మారిపోయారు. వారు 2 పూటల అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ మీతో విపరీతమైనటువంటి శత్రుత్వాన్ని అస్సలు విడుచుకోలేకపోతున్నారు. వారు మీ స్థాయికి ఎదగలేరు. పైగా మీ కంచంలో ఒక ముద్ద తిన్న మీరు చూస్తూ ఆనందంగా ఉంటున్న వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మీ చిన్నపాటి సంతోషం వారి కళ్ళల్లో నిప్పులు పోసినట్లుగా ఉంటుంది. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అలాంటి వారికి దూరంగా ఉండండి. అసలు ఆ వ్యక్తులు ఎవరు, వారి నుండి మీరు ఎలా తప్పించుకోవాలన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. రాబోయే ఈ 4 రోజుల్లో మీ జాతకంలో ప్రధాన గ్రహాలైనటువంటి శని, శుక్ర, అలాగే బుధ గ్రహాలు మీ యొక్క లాభస్థానంలో సంచరిస్తున్నాయి. ఇవి మీ జాతకంలో ఇతర శుభగ్రహాలతో కలిసి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలనైతే అందివ్వబోతున్నాయి. కేవలం 1, 2 రోజులు కాదండి, రాబోయే 4 రోజుల పాటు ఈ అదృష్టం మీ వెంటే ఉంటుంది. రాబోయే ఈ 4 రోజుల్లో మీకు అఖండమైనటువంటి లాభాలు చేకూర్చేలా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. మీ జాతకంలో శుక్రుడి ప్రభావం వలన సంపద పెరగడమే కాకుండా ధనయోగం, రాజయోగం వంటి అత్యంత శక్తివంతమైనటువంటి యోగాలు మీకు కలగబోతున్నాయి. అయితే ఇంతటి గొప్ప అవకాశం మీ చేజారిపోకుండా ఉండాలంటే మీరు కొన్ని తప్పులను కూడా అస్సలు చేయకూడదు. అందులో మొదటిది, మీ చుట్టూ ఉన్న శత్రువులను అతిగా గుడ్డిగా నమ్మడం. వారిని మీ ప్రాణ స్నేహితుల్లాగానో, మంచి పొరుగువారిలాగా లేదా ఆత్మీయ బంధువుల్లాగానో భావించి ఎప్పటికీ కూడా మోసపోకండి. నిజానికి వారు మీకు ఎప్పుడూ నష్టం చేయాలనే చూస్తున్నారు. గతంలో మీరు చేసిన అతిపెద్ద తప్పు కూడా ఇదే. మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను, మీ బాధలను, మీ రహస్యాలను వారితో పంచుకుంటున్నారు. కానీ అవే విషయాలు ఇప్పుడు మీకు పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. అందుకే ఇకపై ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను ఎవ్వరికీ కూడా చెప్పకండి. ఇక రెండవది, మీ జాతకంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు వాటిని బలహీనపరిచే పనులు కూడా చేయకూడదు. ప్రస్తుతం మీ జాతకంలో శని, శుక్ర, బుధ, మంగళ గ్రహాలు శుభప్రదంగా ఉన్నాయని చెప్పాం కదా. మరి ఇలాంటి సమయంలో మీ మనసును అసలు నెగిటివ్ స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోకండి. అంటే జూదం, బెడ్డింగ్లు వంటి తప్పుడు మార్గాల జోలికి వెళ్ళకండి. అలాగే రాబోయే 4 రోజుల పాటు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండడం చాలా మంచిది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహగతులు బాగున్నప్పుడు ఇలాంటి అలవాట్లకు కనుక గురైతే ఆ సానుకూల ఫలితాలు కాస్త తిరిగి ప్రతికూలంగా మారతాయి. మీ మానసిక స్థితిని దెబ్బతీస్తాయి. అందుకే ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా, పవిత్రంగా ఉండడానికి తప్పకుండా ప్రయత్నించండి. ఇక అందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న, అసలు ఆ శత్రువు ఎవరు? మిమ్మల్ని లోపల దెబ్బతీస్తున్న ఆ వ్యక్తి పేరు ఏంటి? ఆ వ్యక్తి పేరు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఆ అసలు నిజాన్ని తెలుసుకునే సమయం అనేది వచ్చేసింది. మీ అతిపెద్ద శత్రువు ఎవరో బయట వ్యక్తి కాదండి, మీ సొంత మనుషుల్లోనే ఒకరు దాగి ఉన్నారు. మీతో పాటే ఉంటూ, మీతో పాటే తిరుగుతూ, మీ ప్రతి విషయాన్ని తెలుసుకునే ఆ వ్యక్తే మీకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు. వారి పేరులోని మొదటి అక్షరం గురించి కనుక చెప్పాలంటే చాలా జాగ్రత్తగా అయితే వినండి. వారి పేరు ఆర్, ఎల్, ఎస్ లేదా పి అనేటటువంటి ఎం అక్షరాలతో మొదలవుతుంది. వీరిలో 3 వ్యక్తులు మీ జీవితానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి శత్రువులుగా మారారు. వీరు మీ స్నేహితులు కావచ్చు, పొరుగువారు కావచ్చు, లేదా మీ రక్త సంబంధీకులు కూడా కావచ్చు. వీరిలో ఒక వ్యక్తి అయితే గత 6 నెలల క్రితం మీపై నెగిటివ్ ఎనర్జీని, తాంత్రిక ప్రయోగాలను కూడా చేయిస్తూ ఉన్నారు. దాని ప్రభావం వలన గత కొంతకాలంగా మీరు శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తూ వచ్చారు. చివరకు మీరు ఒక పెద్ద ప్రమాదం నుండి చావు అంచు వరకు వెళ్ళి త్రుటిలో కూడా తప్పించుకున్నారు. కానీ మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దుర్గాదేవి యొక్క సానుకూలమైనటువంటి శక్తి ఎప్పుడూ మీకు తోడుగానే ఉండబోతుంది. ఆ దైవశక్తి మిమ్మల్ని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తుంది. ఇకపై సాక్షాత్తు శని భగవానుడు అలాగే దుర్గాదేవి మీ అదృష్ట ద్వారాలను తెరవడానికి రాబోతున్నారు. ముఖ్యంగా రాబోయే ఈ 4 రోజుల్లో శనిదేవుడి ప్రభావం మీపై ఎంతో బలంగా ఉంటుందంటే మీరు కలలో కూడా ఊహించినటువంటి మార్పులు మీ యొక్క జీవితంలో జరుగుతాయి. ఈ సమయం మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుంది. అంతేకాకుండా మీకు అందబోయేటటువంటి 4 గొప్ప వరాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవి మీ కెరీర్, ధనం, మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా ఎలా మారబోతున్నాయి అనేది తెలుసుకుందాం. అలాగే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని పరిహారాలు కూడా వివరిస్తాను.
మరి మీరు ఇప్పటి వరకు కనుక అంటే ఎప్పుడూ కూడా మనసులో నెగిటివిటీ ఆలోచనలు కనుక ఇప్పటికీ ఉంచుకున్నట్లయితే వాటిని బయట పెట్టండి. అంతేకాదండి, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి తప్పకుండా ఎప్పటికప్పుడు మీ మనసును ఆధ్యాత్మికత వైపు మళ్లించండి. అలాగే ఆ ముగ్గురు దేవతలు శని భగవానుడు, దుర్గాదేవి, అలాగే నవగ్రహాల్లో ఉన్నటువంటి శుక్రుడు మీకు పెద్ద వరాలనైతే ఇవ్వబోతున్నాడు. మరి దుర్గాదేవితో పాటు శని భగవానుడు, లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎన్నో మార్పులకు కారణం కాబోతున్నాయి. మరికొన్ని వరాలను కూడా వారు ఇవ్వబోతున్నారు. మరి రాబోతున్నటువంటి ఈ 4 రోజుల సమయం మాత్రం అస్సలు సామాన్యమైదైతే కానే కాదు. మరి మీపై ఇంత కృప చూపిస్తున్నప్పుడు భగవంతుడు మీ జీవితం మెల్లిమెల్లిగా కాదు, ఒక్కసారిగా ఊహించినటువంటి మలుపు అయితే తిరుగుతుంది. మొదటి పెద్ద వరం మీ విజయానికి మార్గాలు సుగమం అవడం. ఎన్నాళ్లుగానో ఆగిపోయినటువంటి పనులు, పూర్తి కావాల్సిన ముఖ్యమైనటువంటి పనులు ఇప్పుడు వేగవంతం అవుతాయి. ఏ పనులైతే చివరి నిమిషంలో అడ్డంకులు వచ్చి ఆగిపోయాయో, మీ ప్లాన్స్ ఏవైతే మధ్యలోనే నిలిచిపోయాయో వాటన్నింటిలో కూడా ఇప్పుడు సృష్టమైనటువంటి కదలిక వస్తుంది. ఒక చీకటి గదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక కిటికీ తెరుచుకొని వెలుతురు లోపలికి వస్తే ఎలా ఉంటుందో మీ జీవితంలో కూడా రాబోయే ఈ 4 రోజుల్లో అలాంటి కొత్త కాంతిని మీరు చూస్తారు. ఇక దుర్గాదేవి యొక్క వరం వలన మీ అభివృద్ధిని ఆపడం ఇక ఎవ్వరి వల్ల కూడా కాదు. ఎందుకంటే ఏదైనా కొత్త జీవితం మొదలయ్యేటప్పుడు మొదట దారులు తెరుచుకుంటాయి. ఆ శుభారంభం ఇప్పుడు జరగబోతుంది. ఇక మరొక శుభవార్త ఏమిటంటే ధనం, అలాగే అభివృద్ధి. మనం ముందే చెప్పుకున్నట్లుగా దుర్గాదేవి అనుగ్రహం మీపై ఉండడం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు పెరగడమే కాకుండా ధనలాభం కూడా మీకు తప్పకుండా కలగబోతుందనే చెప్పుకోవచ్చు. దీనివల్ల మీ ఆర్థిక ఇబ్బందులు మెల్లిగా తొలగుతాయి. ఇక్కడ మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. అకస్మాత్తుగా కోట్లు వచ్చి పడతాయని నేను అనడం లేదు, కానీ ధనం వచ్చే మార్గాలు మాత్రం మీకు ఖచ్చితంగా భగవంతుడు చూపిస్తాడు. ఇప్పటి వరకు లెక్క లేకుండా జరుగుతున్న ఖర్చులు కాస్త అదుపులోకి వస్తాయి. అనవసరపు ఖర్చుల వల్ల మీరు పడుతున్న టెన్షన్ తగ్గుతుంది. ఆదాయం పెరిగే అవకాశాలు అకస్మాత్తుగా మీ ముందుకు వస్తాయి. అంతేకాదు, దుర్గాదేవి తన రాకను ఇలాంటి చిన్న చిన్న సంకేతాల ద్వారా కూడా మన ముందుకు తెలియపరుస్తుంది. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని అమ్మవారి ప్రసాదంగా భావించి మీరు స్వీకరించండి. చిన్నపాటి శుభవార్త వచ్చినా కానీ దానిని దుర్గాదేవి యొక్క ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఇక మరొక శుభవార్త గౌరవం, సరైనటువంటి ఒక బంధం. చెప్పాలంటే శనిదేవుడి యొక్క కృప వలన మీరు సరైనటువంటి సమయంలో సహాయం చేసేటటువంటి వ్యక్తులు మీకు తారసపడతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు, మీ విలువ తెలియక నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు మిమ్మల్ని గౌరవంగా చూడటం అనేది మొదలు పెడతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చేసే పనికి తగిన గుర్తింపు వస్తుంది. శనిదేవుడి యొక్క స్వభావం అది గొప్ప ఫలితంగా, అంటే ఆయన చేసే పనుల్లో కొంచెం ఆలస్యం కావచ్చు. ఒక్కసారి ఆయన అనుగ్రహం కలిగితే మనిషి జీవితం అనేది పూర్తిగా మారిపోతుందనే దానికి నిదర్శనం ఈ 4 రోజులే. మరి తప్పకుండా మీరు వీరి యొక్క అనుగ్రహంతో రకరకాల శుభవార్తలను, అలాగే ఎన్నో రకాల మానసికపరమైనటువంటి ఒత్తిడి నుండి రిలీఫ్ను పొందబోతున్నారు. అయితే మీ ఆత్మశక్తి కూడా మేల్కొంటుంది. సాక్షాత్తు దుర్గాదేవి ఆశీస్సులు మీకు అందబోతున్నాయి. ఎప్పుడైతే దుర్గాదేవి యొక్క దీవెనలు లభిస్తాయో అప్పుడు మనిషి కేవలం బయట మాత్రమే కాదు, లోపల కూడా చాలా ధైర్యవంతులవుతారు. మీ మాట తీరు కూడా పూర్తిగా మారుతుంది. మీ మనసులో భయం అనేది తొలగిపోతుంది. ఇప్పటి వరకు అశాంతిగా ఉన్న మీ మనసు ఇప్పుడు కొత్త ఉత్సాహంతో పూర్తిగా నిండిపోతుంది. మీ ఆలోచన శక్తి పెరుగుతుంది. మీలో ఏదైనా లోపం ఉందని మీరు భావిస్తే ఆ లోపాలన్నీ కూడా తొలగిపోయి మీరు పరిపూర్ణంగా మారిపోవడం ఖాయం. నేను ఓడిపోను, ఖచ్చితంగా నిలబడతాను, నన్ను నిలబెట్టేటటువంటి శక్తి నాలోనే ఉంది అనే ధైర్యం మీలో పడుతుంది. అసలైన అద్భుతం అంటే ఇదే. నిన్నటి వరకు మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించి ఉండవచ్చు, కానీ దైవశక్తి మీకు తోడైనప్పుడు మీరు దేన్నైనా సాధించగలుగుతారు. మరి ఈ 4 రోజుల్లో మీకు గౌరవం పెరగడం, ధనలాభానికి సంబంధించినటువంటి సంకేతాలు అందడం, మనశ్శాంతి కలగడం వంటివి ఏదో ఒక రూపంలో అయితే తప్పకుండా జరుగుతాయి. ఈ 4 రోజుల్లో ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన అస్సలు మర్చిపోకండి. మరి తెలుసుకున్నారు కదా, మరొక వివరణతో కలుసుకుందాం. ధన్యవాదాలు.